హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూసిన తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ అంటే మీరు డెఫినెట్లీగా షాక్ అవుతారు. టాపిక్ ఏంటంటే మనం ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మొబైల్ డేటా వాడచ్చు. ఫ్రెండ్స్, నేను చాలాసార్లు నాకు ఇరిటేట్ మెయిల్సెస్ కాల్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. సో ఓకే, నాకు కాల్స్ వస్తున్నాయి. సో నేను ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాను. ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాక నాకు డేటా ఆన్ చేయాలనిపించింది. సో నేను అప్పుడు డేటా ఆన్ చేయడానికి ఫ్లైట్ మోడ్ తీసేస్తే కాల్స్ వస్తున్నాయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాను, కాల్స్ డేటా రాలేదు. సో దీనికోసం నేను కనుక్కున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే మనము డేటా ఆన్ చేసుకోవచ్చు, ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి కూడా. అంటే మన ఫ్లైట్ మోడ్లో ఉండి కూడా డేటా వాడచ్చు ఫ్రెండ్స్. సో దీనికోసం మీరు ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేస్తే ఈ వీడియో మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద కల్పిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా పక్కన కల్పిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి టెక్నికల్ వీడియో, టెక్నాలజీ సంబంధించిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనీ ఎర్నింగ్ అనేది యూట్యూబ్లో చాలా కష్టము. అలా మీరు ఏదో సంపాదిస్తున్నట్టు అనుకోవద్దు. మీరు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని మీరు చూసుకోవచ్చు, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత అమౌంట్ వచ్చిందో మీకు తెలుస్తుంది. మనీ ఎర్నింగ్ కోసం కాదు ఫ్రెండ్స్, టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి నా లక్ష్యం. మీరు ఏమన్నా అనుకోండి, కింద డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమన్నా చేసుకోండి, నేను తెగ పట్టించుకోను. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. డిస్లైక్ చేస్తే ఎందుకు డిస్లైక్ చేసుకోవడానికి థింక్ చేస్తాను, అంతే తప్ప ఏం లేదు. అమౌంట్ ఎర్నింగ్స్ అంటే ఒకసారి మీరు యూట్యూబ్లో చూసుకోండి, 1,00,000 వ్యూస్ వస్తాయి. 1,00,000 మంది ఒక వీడియోని చూస్తే ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ వీడియో ఒక 1,000 మంది చూస్తారు, అంతకన్నా ఎక్కువ చూడరు. అలాంటిది 1,00,000 మంది చూసారంటే, 1,00,000 మంది కావాలంటే ఎన్ని నెలలు పడుతుందో మీరు ఆలోచించండి. సో పెద్దగా యూట్యూబ్లో అలాంటిది ఏం లేదు. జస్ట్ మన దగ్గర ఉన్న స్కిల్స్ని నలుగురికి తెలియాలి. ఇప్పుడు నా వీడియో ఒక 500 మంది 1,000 మంది చూస్తున్నారు. 1,000 మందికి తిరుపతి అంటే ఏంటో తెలుసు. సో దానికోసమే చేయడం తప్ప మనీ ఎర్నింగ్స్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక సొల్లు చెప్పకుండా మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్లో తిరు ఐటీ ప్లాంట్ అని కొడితే డైరెక్ట్ నా ఛానల్ వస్తుంది. తిరు ఐటీ ప్లాంట్ అని మీరు సెర్చ్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నా విధంగా ఇక్కడ చూసుకుంటే నేను చేసే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇలా మీరు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయి ఉన్నాయి. మీరు ప్రతి వీడియోని చూడొచ్చు. ప్రతి వీడియోని మీకు యూస్ఫుల్ అనే వీడియోస్ నేను చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఈ మ్యాటర్ పక్కన పెడితే మీరు ఇప్పుడు నేను డాటా ఉందని చూపించాను అంతే. యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేశానంటే పైన చూడండి ఫ్రెండ్స్, నేను డాటా ఆన్ చేశాను. ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, ఒక వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఎందుకంటే మీకు డాటా ఉందో లేదో డౌట్ కదా. సో అంటే నేను వైఫై వాడట్లేదు, డాటా యూజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు అది ప్లే అవుతుంది. పైన ఇంటర్నెట్ ఉంది. నేను ఫస్ట్ సిమ్లో జియో వాడుతున్నా, సెకండ్ సిమ్లో ఎయిర్టెల్ వాడుతున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే డాటా ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఫస్ట్ సిమ్లో జియో చూస్తున్నాను, సెకండ్ సిమ్లో ఎయిర్టెల్ చూస్తున్నాను. నేను డాటా ఆఫ్ చేశాను, ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఉంది. ఇప్పుడు డాటా ఏ విధంగా ఆన్ చేయాలా? ఇప్పుడు నేను డాటాను ట్యాప్ చేస్తున్నాను, వస్తుందా? రావట్లేదు. సో దానికోసం మీరు కొత్తగా ఏ అప్లికేషన్ వాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డయల్ ప్యాడ్లో *4636 అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 to 1 వస్తుంది. ఇందులో మీరు ఏ సిమ్ డాటా వాడాలనుకుంటున్నా అది క్లిక్ ఇవ్వండి. నేను సిమ్ 1 అనుకుంటున్నాను, సిమ్ 1 క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇచ్చాక మీకు ఇక్కడ పైన నేను బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే నా నెంబర్ అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రన్ పింగ్ టెస్ట్ అని ఉందా, అది క్లిక్ ఇవ్వండి. అది క్లిక్ ఇస్తే ఇక్కడ ఫెయిల్ టు అని వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే మీ సిమ్కి నెట్వర్క్ లేదని వచ్చింది. ఇక్కడ కింద చూసుకుంటే మొబైల్ రేడియో పవర్ ఉందా, మొబైల్ రేడియో పవర్ని అది ఆఫ్ ఉంది అంటే మీకు సిగ్నల్ లేదు అని దాని అర్థం. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆన్ చేయండి. సో ఆన్ చేసి ఇప్పుడు మన ఫోన్కి సిగ్నల్ వస్తుంది, కానీ ఫ్లైట్ మోడ్లోనే ఉంటుంది. ఇన్కమింగ్ కాల్స్ రావు, అవుట్ గోయింగ్ కాల్స్ పోవు, ఎస్ఎంఎస్లు రావు. జస్ట్ మనకు మొబైల్కు సిగ్నల్ వస్తుంది. ఇక్కడ కింద 3 dots కనిపిస్తున్నా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఎనేబుల్ డాటా కనెక్షన్ ఉందా, దాన్ని క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కొందరికి కింద వస్తుంది, కొందరికి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి చూడండి స్క్రీన్ పైన, కొందరికి ఇక్కడ 3 dots వస్తుంది. సామ్సంగ్కి, వివోకి ఇక్కడ వస్తున్నాయి, కొన్ని ఫోన్లకు కింద వస్తున్నాయి. సో నా ఫోన్కి అయితే కింద వచ్చింది. నేను మోటోకి పైన చూసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కింద క్లిక్ ఇచ్చేసి ఎనేబుల్ డాటా కనెక్షన్ అని క్లిక్ ఇచ్చేసాను. ఇక మీరు పైన అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే సెకండ్స్ మన డాటా కనెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు. సో ఇప్పుడు మీకు డాటా కనెక్ట్ అయ్యింది. నిజంగా అయ్యిందా డాటా కనెక్షన్ అంటే? చూడండి, నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, మళ్ళీ ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తాను. ఓకే, నా ఛానల్లో అనదర్ వీడియో, ఇంకో వీడియోని ప్లే చేస్తాను. ఇప్పుడు చూడండి, అది లోడ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, అక్కడ వీడియో మీకు ప్లే అవుతుంది. ఓకే, నేను షట్టర్ కిందికి అని కూడా చూపిస్తాను నోటిఫికేషన్. మీరు చూడండి, ఒక ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఉంది, దాంతోపాటు డాటా అనేది ఒకటి ఆన్ చేశాను. మీకు కాల్స్ రాదు, కాల్స్ వెళ్ళవు. నేను వైఫై ఆన్ చేయలేదు, చూడండి మీరు వైఫైనే ఆన్ చేయలేదు. నేను వైఫై అస్సలు ఆన్ చేయలేదు. డాటాతోనే, అంటే మనం మొబైల్ డాటానే యూజ్ చేయొచ్చు, బట్ ఫ్లైట్ మోడ్లో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైతే ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తారో అప్పుడే *4636 అని టైప్ చేయండి. అంతవరకు టైప్ చేయండి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *4636
యాస్టర్ టైప్ చేస్తే అందులో మీరు ఎనేబుల్ డేటా కనెక్షన్ అంటే ఈ విధంగా మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ అనే కాదు, ఫేస్బుక్, ఇన్స్టా, లైన్, ఎవ్రీథింగ్ మీరు ఇంటర్నెట్ మొత్తం వాడచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి వీడియోలు ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా ఫేస్బుక్ పేజీ తిరు ఐటీ ప్లాన్ని లైక్ చేయండి. అదేవిధంగా నా ట్విట్టర్ తిరుపతి 806ని ఫాలో అవ్వండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రాము itsme_tiru. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఈ మూడిలో మీరు ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో దీనిలో పోస్ట్ చేస్తాను, మీరు డైరెక్ట్గా పొందొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి. నలుగురికి కాదు, ఒక్కరికి షేర్ చేసిన చాలు. షేర్ చేయడానికి కింద కనిపిస్తున్న షేర్ బటన్ ఉందా, దాన్ని మీరు క్లిక్ ఇచ్చేసి మీరు ఫేస్బుక్లో ఒక్క షేర్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ ద్వారా ఒక నలుగురు ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.